అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. కానీ మీరు బీజేపీయే కదా కలిసి ఉంది అనే మాట వినిపిస్తోంది. ఒక శరీరాలు వేరు, ప్రాణం ఒకటే, శామి కవలల్లాగా మీరు కలిసిపోయి ఉన్నారు అనే మాటే కదా ఇప్పుడు సీఎం ప్రతిసారి అదే మాట చెప్తున్నారు. ఆయన ఊహించుకొని మాట్లాడతాడు, ప్లస్ ఊహించుకొని మాట్లాడతాడు. ఆ కల్పితం అంటే ఎప్పుడైనా ఒక స్టోరీ కుక్డప్ చేస్తాడు ఆయన, ఏదో ఒక రకంగా పొలిటికల్గా మాట్లాడాలనే ఉద్దేశంతో. బీజేపీతోని మేము దేశవ్యాప్తంగా ఏ పార్టీలు కలిసినా కలవకుండా మేము ఫైట్ చేసినాం బీజేపీతో. సెకండ్ టర్మ్లో కూడా మేము ఈ ఫాట్ విత్ ద బీజేపీ. మీరు ఇవ్వకుండా వాళ్ళ సహకారం లేకున్నా మేము ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసుకున్నాం ఇక్కడ. కాబట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎలక్షన్లో పబ్లిక్ మూడ్ ఒకటి ఉంటుంది. నీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు చెప్పినప్పుడు మేము ఢిల్లీ నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి కేసీఆర్ సంబంధం లేదు కాబట్టి డివైడ్ అయినారు క్లియర్గా. ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తే మేము మా సత్తా చూపెట్టినాం కదా, గ్రామ పంచాయతీలు చూపెట్టినాం కదా. బీజేపీ అనేది మా తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ పార్టీ అండి. బీజేపీకి హ్యాస్ నో స్పేస్ ఇన్ తెలంగాణ స్టేట్. హార్డ్లీ ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. బీజేపీకి ఒక సవాల్ కూడా విసిరారు ఆయన నిన్న. మోదీకి, అమిత్ షాకి మీకు దమ్ముంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి చూపించండి, మీ సత్తా ఏంటో మాకు తెలుస్తుంది అనే మాట. మనం ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రేపు పొద్దున ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈయన ఈ బీజేపీలో కలిసిన ఆశ్చర్యం అవసరం లేదు. పోతాడు రేపు మాపు ఆడుకుంటాడు. ఆల్రెడీ అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లకెళ్ళి మునిగిపోయినావా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పటికి 3 రాష్ట్రాలే ఉన్నది. ఏమున్న రీజనల్ పార్టీస్తోనే అక్కడ స్ట్రెంత్ ఉంది ఢిల్లీలో తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈయన ఎప్పుడు మూల చదువుకొని ఎప్పుడు బీజేపీలో పోతుండో తెలియని పరిస్థితి. రాజకీయ డైలాగ్ ఉండి కొడుతూ ఉండదు తప్ప వి డెఫర్డ్ విత్ బీజేపీ. మేము చెప్తా ఉన్నాం కదా, మేము 5 సంవత్సరాల అధికారంలో అంటే 10 yearsలో లాస్ట్ 5 years మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు కదా, నాన్న రకాలు ఇబ్బంది పెట్టినారు కదా. మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, నువ్వు పోయి రోజు ముఖరు వెళ్తున్నావు, మేము కాదు, నువ్వుగా చక్కర్లు కొడుతున్నది పోయి. సో అందుకే జాతీయ స్థాయిలో నేను నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకత్వం కూడా ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేదు. బీజేపీలతో కుమ్మక్కైనడినా కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం అయినతో అని చెప్పేసి, అందుకే ఎప్పుడు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఒక్కడు పోటీ చూడండి, డిప్యూటీ సీఎం తీసుకునే పోతాడు. ఎందుకంటే నంబర్ కాబట్టి డిప్యూటీ సీఎం వచ్చి పంపిస్తున్నారు. కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్. సరే, మేము ఐడియాలజికలీ మేము మా పార్టీ మాది. మేము ఆల్వేస్ వి ఫాట్ విత్ బీజేపీ, ఆల్సో ఫాట్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఈ జాతీయ పార్టీలతో ఎప్పుడు రాష్ట్రాలు బాగుపడలేదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉన్నాయి, రాష్ట్రాలు ప్రాస్పర్ అయినాయి, డెవలప్ అయినాయి, ముందుకు పోయినాయి, నేషనల్ జీడిపికి కూడా కాంట్రిబ్యూట్ చేసుకోగలిగిన తప్ప నేషనల్ పార్టీస్ ఎప్పుడు ఢిల్లీలో తమకున్న సీట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, స్టేట్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ అసలు ఉండదు. సో ఒక వివేకానంద్ గౌడ్ గారికి ఒక పర్సనల్ క్వశ్చన్. బాగా చదువుకున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళతోనే రెగ్యులర్గా ఉంటారు అని, కాకపోతే కోపం ఎక్కువ మీకు? నాకు కోపం ఏం లేదు అసలు. మరి ఎందుకు పొలిటికల్ డిబేట్లో, లైవ్ డిబేట్లో ఇంకో లీడర్ని ఎందుకు కొట్టారు మీరు? నేను కొట్టలేదు, అది జస్ట్ తోసుకోవడం. కొట్టినట్లు ఏం లేదు, అది జస్ట్ ఆ ఎలక్షన్ మూమెంట్లో ఆ సందర్భంలో అంత ఆవేశం ఎందుకు వచ్చింది? కొంచెం మా ఫాదర్ గురించి అయిన లోపల అది రేజ్ అయింది తప్ప జనరల్ రేజ్ కావాల్సింది కాదు, సందర్భం కాదు. కానీ ఆ మూమెంట్ అట్లా వచ్చింది అంతే. అది ఇట్స్ నాట్ ఫైటింగ్, జస్ట్ ఏమంటారు నువ్వుడు దుబ్బుడైంది అంతే తప్ప ఇది ఏం కాలేదు అక్కడ. అంతా కోపం ఏం జనరల్ ఏం లేదు నాకు. కాదు డిబేట్స్కి అయితే వాస్తవానికి డిబేట్స్ తగ్గించేసిన. డిబేట్స్లో ఏమైపోయిందంటే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గతంలో డిబేట్సే బాగా పార్టిసిపేట్ చేస్తాను. 2009 వాయిస్ ఎక్కువ వినిపించేది, 10, 11, 12 వరకు డిబేట్స్ పోతూ ఉండే. కాకపోతే తర్వాత ఏమైందంటే డిబేట్స్లో వ్యక్తిగత దూషణలకు అయిన తర్వాత నాకు ఐ కుడెంట్ యాక్సెప్ట్. నేను చాలా అందుకే ఆపేసిన డిబేట్స్. ఇంతకుముందు రెగ్యులర్గా పోయేవాడిని. తర్వాత ఒక 4-5 years బ్యాక్ నుంచి 2-3 ఇష్యూస్ అయిన ఇట్లే, అంటే గొడవ కాలేదు కానీ నాకు నేను వేసేంత టీవీలో చూసేంత కోపం ఎందుకు వస్తుంది, నువ్వు ప్రశాంతంగా శాంతిగా ఉంటావు కదా, నవ్వుకుంటుంటావు, కోపం ఎందుకు వస్తుంటే నేను రియలైజ్ చేసుకుని నేను ఐ స్టాప్ మై సెల్ఫ్. అంటే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అంటే జనరల్గా ఏమైపోతుందంటే, డిస్కషన్ పోయినప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, రోజు దగ్గర ఉంటాం. పర్సనల్గా అనేటరికి జనరల్గా మనం సహజంగానే ఎవరినైనా సరే, ఎవరిని వ్యక్తిగతంగా అయినా సరే మనకు అనుకూలమైన వ్యక్తి మనకి అది సడన్గా అది రాదు. పర్సనల్గా నువ్వు పొలిటికల్గా మాట్లాడు, సబ్జెక్టుగా మాట్లాడు, ఎంత మాట్లాడు. కానీ తర్వాత డిబేట్స్లో ఏమైపోయిందంటే క్వాలిటీ తగ్గిపోయి డిబేట్స్లలో వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత దాడులకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత కొంచెం యాక్సెప్ట్ అవుతలేదు, నాతో అవుతలేదు. ఐ మీన్ కోపం వచ్చేస్తుంది. కాబట్టి మొన్న ఆ డిబేట్లో కూడా మా ఫాదర్ని అనేసరికి నాకు కొంచెం కుడెంట్
టేక్ ఇట్. అందుకే కొంచెం సడన్గా రియాక్ట్ అయిన సందర్భం, ఇంకా అందుకే డిబేట్లో బంద్ చేసుకుని అందుకే అప్పటి నుంచి. సో ఇప్పుడు కూల్గా బిందాస్గా నా పని ఏంటి, నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటా, అంతేనా? ఎందుకు లైక్ పొలిటికల్ మీడియా అడ్రస్ చేస్తూ ఉంటాం. మీడియా ఆస్క్ ఇన్ క్వశ్చన్ లైక్ ది ఆస్క్ మై ప్రొఫెషనల్ క్వశ్చన్, బట్ నాట్ వ్యక్తిగతంగా దాడి చేయరు కదా. కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడిగినా కూడా మనం దాని సందర్భం బట్టి సమయం బట్టి మాట్లాడతాం. సో ఎవ్రీథింగ్ ఈ స్కూల్ అట్లేం లేదు. డిబేట్స్కి ఒకటి మాత్రం ఆపేసిన అంతే. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.